All of you, good morning, my dear students, and also my colleagues, my best friends, social studies teachers. Today we discuss about 2024-25 academic year social studies new syllabus. First of all, we discuss about Indian geography. What is geography? What are the lessons of the geography in 10th class? The mainly very important topics of the geography. The first one is resource and development. Resource and development. The first unit of the geography. What are the features of the resource and development? ఇందులో వచ్చేటప్పటికి సబ్ టాపిక్స్ ఏమిటనే విషయం ప్రతి లెసన్ మీకు చెప్పడం జరుగుతుంది. ఇందులో 7 యూనిట్స్ జాగ్రఫీలో, ఆ 7 యూనిట్స్ నుంచి ఏ టాపిక్స్ మనకి ఇంపార్టెంట్ అని చెప్తూ ఒకసారి బ్రీఫ్గా మాత్రమే, మళ్ళీ ప్రతి లెసన్ కూడా మీకు పూర్తి స్థాయిలో స్టూడెంట్ బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. జస్ట్ ఈ లెసన్స్ పైన బ్రీఫ్గా ఒకసారి చదువు, ఎందుకంటే చాలామంది టెక్స్ట్ బుక్లు రాలేదు కాబట్టి వాళ్ళందరూ కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్ పోగొట్టడానికి మాత్రమే. ఇందులో రిసోర్స్ అండ్ డెవలప్మెంట్కి వచ్చేటప్పటికి, రిసోర్స్, వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ రిసోర్స్ అంటే డెఫినిషన్స్ అవ్వండి. రిసోర్స్ అంటే ఏమిటి, అలాగే ఫిజికల్ ఎన్విరాన్మెంట్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి దీనికి ఒక సింబల్ ఒకటి ఇచ్చాడు, బొమ్మ చిత్రము. అలాగే రిసోర్స్కి సంబంధించినటువంటి గ్రాఫ్ ఒకటి ఇచ్చాడు, పై గ్రాఫ్. అలాగే డెవలప్మెంట్ ఆఫ్ రిసోర్స్ సబ్ టాపిక్స్ ఇవి. డెవలప్మెంట్ ఆఫ్ రిసోర్స్, డెవలప్మెంట్ ఆఫ్ రిసోర్స్ ఉంది. అలాగే నెక్స్ట్ సమ్మిట్స్ అంటే రిసోర్స్కి సంబంధించి సమ్మిట్స్, ధరిత్రి దినోత్సవాలకు సంబంధించినటువంటి సమ్మిట్స్ 2 ఉన్నాయి. ఈ 2 కంపల్సరీగా. నెక్స్ట్ రిసోర్స్ ప్లానింగ్ ఇన్ ఇండియా. ఇండియాలో వనరుల యొక్క ప్రణాళిక ఏమిటి, ఇది ప్రత్యేకించి మనం చెప్పడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ల్యాండ్ రిసోర్స్లో వచ్చేటప్పటికి ల్యాండ్ యూటిలైజేషన్ అంటే భూమి యొక్క వినియోగం ఉంటుంది. ఇందులో ల్యాండ్ యూటిలైజేషన్ ఉంటుంది. అలాగే ల్యాండ్ డిగ్రేడేషన్ అండ్ కన్జర్వేషన్ మెజర్స్ అంటే సాయిల్ యాజ్ ఏ రిసోర్స్ అంటే భూసారం యొక్క క్షీణత, అలాగే పరిరక్షణ చర్యలకు సంబంధించిన టాపిక్ ఉంటుంది. అందులో భాగంగానే సాయిల్ యాజ్ ఏ రిసోర్స్, సాయిల్ నేల అనేది ఒక వనరు, అది ఎలా చెప్పడం జరుగుతుంది. అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ ద సాయిల్స్, ఇందులో అల్యూవల్ సాయిల్, బ్లాక్ సాయిల్, అలాగే మనకి మ్యాప్స్ ఇవ్వడం జరిగింది. రెడ్ సాయిల్, ఎల్లో సాయిల్, లాటరైట్ సాయిల్, నెక్స్ట్ ఫారెస్ట్ సాయిల్స్, ఎరైడ్ సాయిల్స్, అలాగే సాయిల్స్ ఎరోషన్ అండ్ సాయిల్ కన్జర్వేషన్, ఇవన్నీ కామన్గా ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్లో టాపిక్. ఓకేనా? ఇందులో ఏముంటుందంటే ఫస్ట్ వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ రిసోర్స్. రిసోర్స్లోనే మనకి ఇంపార్టెంట్ ట్రయాంగిల్ ఒకటి ఉంటుంది. అలాగే డెవలప్మెంట్ ఆఫ్ రిసోర్స్ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ఇండియా, ల్యాండ్ రిసోర్సెస్, అలాగే ల్యాండ్ యూటిలైజేషన్, అందులో ముఖ్యంగా సాయిల్స్, టైప్స్ ఆఫ్ సాయిల్స్, అలాగే ఎరోషన్ అండ్ కన్జర్వేషన్ అనేది ఈ టాపిక్ మొత్తం. ఇవి ఈ టాపిక్ సంబంధించినటువంటి మ్యాటర్ మీరు గ్యాదర్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ యూనిట్.
సెకండ్ యూనిట్ వచ్చేటప్పటికి ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్స్. ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్స్. ఇందులో ఏముంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కన్జర్వేషన్ ఆఫ్ ద ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ ఇన్ ఇండియా, ఇది మనకి ఇంపార్టెంట్. అంటే భారతదేశంలో బయోడైవర్సిటీ అండ్ బయోలాజికల్ డైవర్సిటీ, జీవ వైవిధ్యము లేదా జీవ సంబంధమైన వైవిధ్యం సంబంధించినటువంటి టాపిక్ ఉంటుంది. ఇందులో ఫస్ట్ ఫ్లోరా అండ్ ఫ్యోనా ఇన్ ఇండియా, అంటే భారతదేశంలో వృక్షజాలము జంతుజాలం, ఇది మనకు సంబంధించినటువంటి టాపిక్. మనకు ఆల్రెడీ ఇంతకుముందు లోయర్ క్లాస్లో అంటే 9th ప్రజెంట్ 8th క్లాస్లో కూడా ఉన్న ఈ టాపిక్. ఇది కొద్ది డెప్త్ అంతే. ఇందులో నెక్స్ట్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ఇన్ ఇండియా, భారతదేశంలో అటవీ మరియు వన్యప్రాణుల పరిరక్షణకు సంబంధించిన టాపిక్ ఇది. నెక్స్ట్ ప్రాజెక్ట్ టైగర్, ఫ్లోరా ఫ్యోనా ఇన్ ఇండియా, అలాగే కన్జర్వేషన్, ఫారెస్ట్ కన్జర్వేషన్, అలాగే వైల్డ్ కన్జర్వేషన్ ఉంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ టైగర్, సబ్ టాపిక్లు ఇవి. ప్రాజెక్ట్ టైగర్ అనేది ఒక సబ్ టాపిక్. అలాగే టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్స్, ఇందులో భాగంగానే రిజర్వ్డ్ ఫారెస్ట్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్, అన్క్లాస్డ్ ఫారెస్ట్ అని 3 రకాలుగా ఫారెస్ట్ని డివైడ్ చేయడం అనేది ఒకటి ఉంది. టైప్స్ ఆఫ్ ఫారెస్ట్, ఇందులో బుక్ డెప్త్ పెద్దదే కానీ సిలబస్ ఈజీగా ఉంటుంది. అలా కమ్యూనిటీ అండ్ కన్జర్వేషన్, సమూహము మరియు పరిరక్షణ, కమ్యూనిటీ అండ్ కన్జర్వేషన్. అందులో ఇది కేవలం టెక్స్ట్ బుక్లో ఏముంటుందో సబ్ టాపిక్ సెపరేట్ మాత్రమే ఇది ఈ వీడియో. అలాగే సాక్రెడ్ గ్రేవ్స్ అండ్ వెల్త్, డైవర్స్ అండ్ రేర్ స్పైసెస్, పవిత్రమైన వనాలు, అలాగే ఒక విభిన్నమైన అరుదైన జాతులకు సంబంధించిన టాపిక్ ఇందులోనే ఉంటుంది. ముఖ్యంగా మరొకసారి చెప్తాను చూడండి. సెకండ్ యూనిట్లో ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్స్ అంటే వృక్షజాలము జంతుజాలము, అలాగే దాని క్లాసిఫికేషను, దాని పరిరక్షణ, అలాగే ప్రాజెక్ట్ టైగరు, అలాగే అడవులు రకాలు, కమ్యూనిటీ అండ్ ఇది. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వాటర్ రిసోర్స్. వాటర్ రిసోర్సెస్, వాటర్ రిసోర్సెస్ అంటే ఏమిటి? ఇందులో వాటర్ స్కేర్సిటీ అండ్ ద నీడ్ ఫర్ వాటర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించిన టాపిక్, ఇది సబ్ టాపిక్గా ఉంది. అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్తో పాటు మనకి యాక్టివిటీస్ కూడా ఉన్నాయి ఈ టాపిక్లో. యాక్టివిటీస్తో పాటు ముఖ్యంగా బహుళార్థ సాధక పథకాలు. మనం చాలాసార్లు ఇంతకుముందు 10th క్లాస్కి వచ్చేటప్పటికి డ్యామ్ అంటే ఏమిటి, ఈ డ్యామ్స్ ఎవరు చేశారని చెప్పి, అంటే మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్లో భాగంగా మనకి డ్యామ్స్ కోసం చెప్పడం జరుగుతుంది. అలాగే బాక్రానంగల్, హీరాకుడ్, అలాగే శ్రీశైలం, తుంగభద్ర, మనకు తెలిసినట్టు నాగార్జున సాగర్, అన్ని డ్యామ్స్ కోసం చెప్పడం జరుగుతుంది. దాని యొక్క ఉపయోగాలు, యూజెస్ ఆఫ్ ద డ్యామ్స్ అంటూ మనకి టాపిక్ ఉంది, అవన్నీ చెప్తాం. అలాగే మ్యాప్ పాయింటింగ్ ఉంటుంది. మ్యాప్ పాయింట్ వచ్చేటప్పుడు ఇండియా మ్యాప్లో ఏ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, ఏ డ్యామ్ ఎక్కడ ఉంది అనే విషయం చెప్పగలగాలి. అలాగే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, వర్షం నీటి యొక్క సంరక్షించడం ఎలా అనేది ఒక టాపిక్ ఉంది, సబ్ టాపిక్. ఫ్లడ్స్కి సంబంధించి ఉంది. అలాగే ఏ వాటర్ హార్వెస్టర్, మీరు నీటి సంరక్షణ అనేసి ఒక కృత్యం ఇచ్చాడు, ఇది చదివితే అర్థమైపోతుంది చాలా ఈజీగానే కాబట్టి. అలాగే బాంబో డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, వెదురు బిందు సేద్య పద్ధతి అని ఒక టాపిక్ ఇచ్చున్నాడు, ఇది కూడా చాలా ఈజీ. ఇక్కడ చాలా మళ్ళీ ఒకసారి చెప్తాను చూసుకోండి. ఇందులో డ్యామ్స్ కోసం ఇవ్వడం జరిగింది, మల్టీపర్పస్ సంబంధించి. భారతదేశంలో అతిపెద్ద బహుళార్థ సాధక పథకం అంటే మనకు తెలుసు బాక్రానంగల్, అలాగే నెక్స్ట్ హీరాకుడ్, శ్రీశైలం, తుంగభద్ర, నెక్స్ట్ మనకి ప్రకాశం బ్యారేజ్, గోదావరి, ఇవన్నీ కూడా మనము ఇందులో భాగంగానే చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు వర్షపు నీటిని ఎలా సేవ్ చేసుకోవాలి, అలాగే బ్యాంబూ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అంటే ఏంటనే టాపిక్ ఇందులో ఉంది, చాలా ఈజీగా ఉంది. దీనికోసం థర్డ్ యూనిట్ కోసం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ అగ్రికల్చర్.
అగ్రికల్చర్ వ్యవసాయం, వ్యవసాయానికి సంబంధించి టైప్స్ ఆఫ్ ఫార్మింగ్, వ్యవసాయము రకాలు. అందులో ప్రిమిటివ్ సబ్స్టెన్స్ ఫార్మింగ్ అంటే మనకు జూమ్ వ్యవసాయం మనకు తెలుసు, పోడు వ్యవసాయం, దీనికోసం మనం మాట్లాడుతాం. నెక్స్ట్ కమర్షియల్ ఫార్మింగ్ అంటే వాణిజ్య వ్యవసాయం ఉంది ఇందులో. అలాగే క్రాపింగ్ ప్యాటర్న్ అంటే మేజర్ క్రాప్స్ అంటే ఏంటో మనకు తెలిసిన విషయమే. అందులో మేజర్ క్రాప్స్లో ఏముంటాయి మనకు తెలుసు. అందులో వరి, రైస్, అందులో రైస్కి సంబంధించినటువంటి మ్యాప్ పాయింటింగ్ ఉంది. నెక్స్ట్ వీట్, మిల్లెట్స్, పల్సెస్, మైజే, ఇవి ఆల్రెడీ పాత 9th క్లాస్ బుక్లో ఉండేవి. అంటే ఇప్పుడు ప్రజెంట్ 9th కాదు, అంతకుముందు 9th. అందులోనే వీట్ అండ్ సంబంధించినటువంటి మ్యాప్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫుడ్ క్రాప్స్ అండ్ దెన్ గ్రెయిన్స్, ఫుడ్ క్రాప్స్ అదర్ దాన్ గ్రెయిన్స్ అంటే ధాన్యేతర ఆహార పంటలు. ఇందులో ఏముంటుంటే ఆయిల్ సీడ్స్, షుగర్ కేను, టీ, కాఫీ, గ్రౌండ్ నట్టు. నెక్స్ట్ హార్టికల్చర్ క్రాప్స్ అంటే ఉద్యాన పంటలు. ఇవన్నీ వీడియోలు కూడా మనం చూపించి చాలా ఈజీగా చెప్పొచ్చు. అలాగే నాన్ ఫుడ్ క్రాప్స్ ఆహారేతర పంట, రబ్బరు, అలాగే ఫైబర్ క్రాప్స్. అలాగే నెక్స్ట్ టెక్నాలజికల్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ రిఫార్మ్స్ అనేవి దానికి సంబంధించిన టాపిక్ ఉంది. అలాగే కాటన్ కోసుకోవడం నేర్చుకుంటాం. నెక్స్ట్ భూదాన్, గ్రామదాన్ అనే ఒక టాపిక్ ఉంది. ఈ టాపిక్ కోసం ప్రత్యేకించి మహాత్మా గాంధీ సంబంధించిన విషయం చెప్పడం జరుగుతుంది. ఇది ఈ టాపిక్ చాలా సింపుల్ అండి. వ్యవసాయము రకాలు అంటే టైప్స్ ఆఫ్ ఫార్మింగ్. అలాగే రెండోది ప్రధాన ఆహార పంటలు, ధాన్యేతర పంటలు, ధాన్య పంటలు వంటివి మనకి క్లియర్షిప్. ఇది పాత 9th క్లాస్లో ఏ టాపిక్ అయితే ఉందో ఆ సిలబస్ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు 10th క్లాస్లో ఇచ్చాడు కాబట్టి చాలా ఈజీగా మీకు చెప్పడం జరుగుతుంది. ప్రతి టాపిక్ కూడా మీకు డెప్త్గా డివైడ్ చేసి చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఇది 4th యూనిట్ కంప్లీట్. ఇక 5th యూనిట్ వచ్చేటప్పటికి మినరల్స్ అండ్ రిసోర్సెస్, ఎనర్జీ రిసోర్సెస్. మినరల్స్, ఎనర్జీ రిసోర్సెస్, మినరల్స్ అండ్ రిసోర్సెస్. ఇందులో మనకి ముఖ్యంగా వాట్ ఈజ్ ఏ మినరల్ అంటే ఏమిటి అనేది ఒక టాపిక్. నెక్స్ట్ స్టడీ మినరల్స్ బై జియోగ్రఫర్స్ అండ్ జియాలజిస్ట్ అంటే భూగర్భ శాస్త్రవేత్తల వల్ల ఈ ఖనిజాల అధ్యయనం ఏ విధంగా చేస్తారనే టాపిక్ ఉంది. అలాగే మోడ్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ద మినరల్స్ ఖనిజాలు ఏర్పడే విధానం కోసం చెప్పడం జరుగుతుంది. అలాగే వేర్ దీస్ మినరల్స్ ఫౌండ్ ఈ ఖనిజాలు ఎక్కడ లభిస్తాయో చెప్పడం జరుగుతుంది. మినరల్స్ జనరలీ అక్కర్ ఇన్ దీస్ ఫార్మ్స్ ఎక్కడెక్కడ లభిస్తాయో చెప్పడం జరుగుతుంది. అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ ద మినరల్స్ ఖనిజాల వర్గీకరణ, అందులో మెటాలిక్ నెక్స్ట్ నాన్ మెటాలిక్, ఎనర్జీ మెటల్స్ అనేసి సెపరేట్గా మనం చెప్పడం. ఇది 8th క్లాస్ ప్రజెంట్ 8th క్లాస్ సిలబస్లో ఉంది. దానికి కొద్దిగా ఇది డెప్త్. ఇందులో ఫెర్రస్ మినరల్స్, అందులో ఐరన్ ఓర్, నెక్స్ట్ మాంగనీసు, అలాగే నాన్ ఫెర్రస్ మినరల్స్ వచ్చాడు. ఇందులో మనకి ఇంపార్టెంట్ ప్రధాన ఖనిజాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ మినరల్స్ సంబంధించి మ్యాప్ పాయింటింగ్ ఇచ్చాడు. ఆ మ్యాప్ ఇంతకుముందు 9th ఉంది, పాత 9th క్లాస్ బుక్లో కూడా ఉంది, అలాగే ప్రజెంట్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా ఉంది. దాని డెప్త్ ఇది. నెక్స్ట్ కాపరు, నెక్స్ట్ బాక్సైట్, నెక్స్ట్ నాన్ మెటాలిక్ మినరల్స్లో మనకి రాక్ మినరల్స్, అలోహ ఖనిజాలు, రాతి ఖనిజాలు అని సెపరేట్గా ఇవ్వడం జరిగింది. అలాగే హెజార్డ్స్ ఆఫ్ ద మైనింగ్ గనులు తవ్వినప్పుడు వచ్చే ప్రమాదాల కోసం టాపిక్ ఉంది. నెక్స్ట్ జిరియాటు షిఫ్టెడ్ ఇది ఒక టాపిక్ సెపరేట్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎనర్జీ రిసోర్స్ శక్తి వనరులు, అలాగే కన్జర్వేషన్ సోర్సెస్ ఆఫ్ ద ఎనర్జీ అనేసి టాపిక్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇందులోకి వచ్చేటప్పటికి మళ్ళీ మ్యాప్ పాయింటింగ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పెట్రోలియము, కరెంటు, అలాగే న్యాచురల్ గ్యాస్ దీనికి సంబంధించినటువంటి మ్యాప్ పాయింటింగ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, న్యూక్లియర్ అండ్ ఆటోమిక్ ఎనర్జీ. ఇందులోకి వచ్చేటప్పటికి నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, న్యూక్లియర్ అండ్ ఆటోమిక్ ఎనర్జీ అనేది పవన శక్తి. నెక్స్ట్ విండ్ పవర్ పవన శక్తి, న్యూక్లియర్ అండ్ అటామిక్ ఎనర్జీ అణుశక్తి, అలాగే ప్రత్యేకించి
బయోగ్యాస్, టైడల్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ, ఇవన్నీ కూడా ప్రజెంట్ 8th క్లాస్ సిలబస్లో టాపిక్నే కొద్ది డెప్త్ ఇచ్చాడు. ఇందులో కన్జర్వేషన్ ఆఫ్ ద ఎనర్జీ రిసోర్స్ అసలు యాక్చువల్గా ఇలా ఇవ్వకపోవాల్సింది కొన్ని, కానీ ఎందుకంటే సేమ్ టాపిక్ కూడా పెద్దగా పెంచినట్టు ఏమి అనిపించట్లేదు, సేమ్ టాపిక్లు ఇచ్చాడు. నెక్స్ట్ 6th యూనిట్ వచ్చేటప్పటికి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. ఇందులో ఉత్పాదక పరిశ్రమలు అంటే ఇంపార్టెన్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇందులో సబ్ టాపిక్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద ఇండస్ట్రీస్, అలాగే ఆన్ ద బయాసిస్ ఆఫ్ ద ఓనర్షిప్ అంటే యాజమాన్యం ఆధారంగా, అలాగే ఆన్ ద బయాసిస్ ఆఫ్ సోర్స్ ఆఫ్ రా మెటీరియల్స్ ఆధారంగా, అకార్డింగ్ టు దేర్ మెయిన్ రోల్, అలాగే ఆన్ ద బేస్ ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఆధారంగా ఇవి డివైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మనకి అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే ఏమిటి, నెక్స్ట్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇందులో భాగంగానే, అలాగే జూట్ టెక్స్టైల్స్ మళ్ళీ దీనికి మ్యాప్ ఇవ్వడం జరిగింది. సేమ్ ఓల్డ్ 9th క్లాస్ బుక్లో ఏమైతే జాగ్రఫీలో ఇచ్చాడో యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఇచ్చాడు. షుగర్ ఇండస్ట్రీ, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ వచ్చేటప్పుడు ఐరన్ స్టీల్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ ఇందులోకి వచ్చేటప్పటికి మళ్ళీ మ్యాప్ పాయింటింగ్ ఇచ్చాడు. నెక్స్ట్ అల్యూమినియం స్మెల్టింగ్, కెమికల్ ఇండస్ట్రీస్, నెక్స్ట్ ఫెర్టిలైజర్ ఇండస్ట్రీస్, ఫెర్టిలైజర్స్ అంటే మనకు తెలిసిందే ఎరువుల పరిశ్రమలు, అలాగే సిమెంట్ ఇండస్ట్రీ, నెక్స్ట్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ. ఇది యాజ్ ఇట్ ఈస్గా 9th క్లాస్లో ఉంది, ఓల్డ్ 9th క్లాస్ బుక్లో యాజ్ ఇట్ ఈస్ ఇచ్చాడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ దీనికి సెపరేట్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఇండస్ట్రియల్ పొల్యూషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ ఇందులో భాగంగా ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, థర్మల్ పొల్యూషన్, డంపింగ్, నాయిస్ పొల్యూషన్ అని చెప్పేసి మనకి పర్యావరణ క్షీణత నియంత్రణ ఇది పారిశ్రామిక కాలుష్యం మరియు పర్యావరణ క్షీణత సంబంధించినటువంటి టాపిక్స్ ఇవి. అలాగే కంట్రోల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్, పర్యావరణ క్షీణతకు సంబంధించి ఏ విధంగా కంట్రోల్ చేస్తామని చెప్తూ మళ్ళీ మ్యాప్ పాయింటింగ్ ఇవ్వడం జరిగింది. ఇది మనకి అలాగే ఎన్టీపీసీ కోసం ప్రత్యేకించి ఇవ్వడం జరిగింది. నేషనల్ థర్మల్ పవర్ కంపెనీ సంబంధించి రామగుండం ప్లాంట్ ఇది, ఈ ప్లాంట్కి సంబంధించినటువంటి మ్యాటర్ ఇవ్వడం జరిగింది అదనంగా. నెక్స్ట్ 7th యూనిట్ వచ్చేటప్పటికి లైఫ్ లైన్స్ ఆఫ్ ద నేషనల్ ఎకానమీ. లైఫ్ లైన్స్ ఆఫ్ నేషనల్ జాతీయ ఆర్థిక వ్యవస్థ జీవనాడులు. ఇందులో మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వెరీ వెరీ ఈజీ, పాత ఓల్డ్ 10th క్లాస్ బుక్లో ఉండేది, అంటే 2013 బిఫోర్. అందులో ల్యాండ్, వాటర్, ఎయిర్, అందులో రోడ్వేస్, రైల్వేస్, పైప్ లైన్స్, ఇన్లాండ్, ఓవర్సీస్, డొమెస్టిక్ ఎయిర్వేస్, అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్వేస్, పబ్లిక్ అండర్టేకింగ్, ప్రైవేట్ ఎయిర్లైన్స్ సెపరేట్గా. ఇందులో ట్రాన్స్పోర్ట్ సంబంధించి రోడ్వేస్, అలాగే మనకి రోడ్స్, గోల్డెన్ క్వాడ్రంటల్ సూపర్ హైవే, నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, అదర్ రోడ్స్, డిస్ట్రిక్ట్ రోడ్స్, బార్డర్ రోడ్స్, ఇవన్నీ మనం సెపరేట్గా చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగానే మనకి మ్యాప్ పాయింటింగ్ ఇచ్చారు నేషనల్ హైవేస్ సంబంధించి. నెక్స్ట్ రైలు మార్గాలు వచ్చేటప్పటికి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ 16 జోన్స్ చెప్పాల్సి వస్తుంది, రైల్వే జోన్లు. అలాగే వాటర్ వేస్కి వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడ కూడా రైల్వేకి సంబంధించినటువంటి మ్యాప్ ఇచ్చాడు. వాటర్ దానికి వచ్చేటప్పటికి మేజర్ సీ పోర్ట్స్ ఇచ్చాడు, అంటే ప్రధాన వాటర్ రేవులు ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటి కోసం చెప్పాలి. అలాగే ఎయిర్వేస్కి వచ్చేటప్పటికి క్లియర్గా నేషనల్ ఇంటర్నేషనల్ వైజ్గా మనం చెప్పడం జరుగుతుంది. అలాగే కమ్యూనికేషన్ వచ్చేటప్పటికి మనకి దీనికి కూడా మ్యాప్ ఇస్తూ, కమ్యూనికేషన్ వచ్చేటప్పటికి ఏమి ఇచ్చాడంటే ఇంటర్నేషనల్ ట్రేడ్, కమ్యూనికేషన్ సంబంధించినటువంటి మనకు ఫోన్కి సంబంధించి ఇచ్చాడు, టీవీలు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రేడ్, అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టూరిజం యాజ్ ఏ ట్రేడ్, ఒక వ్యాపారంగా పర్యాటకం అన్న టాపిక్ ఇవ్వడం జరిగింది.
ఇది దీనికి సంబంధించి. జాగ్రఫీకి వచ్చేటప్పటికి ఎటువంటి కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. కంపల్సరీగా లెసన్ ఫాలో అవుతూ సొంతంగా నోట్స్ రాసుకునే అవకాశం ఈ టాపిక్లన్నిటికీ ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను ఇదైన వెంటనే ఫస్ట్ యూనిట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏదో 7 యూనిట్లు కూడా సెపరేట్గా పెట్టడం జరుగుతుంది క్లాస్ పిల్లలు బేస్ చేసుకొని. అందుకని న్యూగా ఇది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఈజీగా అర్థమయ్యే విధంగా నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. మొత్తానికి ఇందులో 7 యూనిట్స్ ఉన్నాయి. రిసోర్స్ అండ్ డెవలప్మెంట్, ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్స్, అలాగే వాటర్ రిసోర్సెస్, అగ్రికల్చర్, మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, లైఫ్ లైన్స్, నేషనల్ ఎకానమీ అని చెప్పేసి 7 యూనిట్లు. 7 యూనిట్లు కూడా మీకు ఫుల్ ప్లెడ్జ్డ్గా విత్ నోట్స్తో సహా మీ ముందుకి పిల్లలందరికీ ఉపయోగపడేలా మీకు ఇవ్వడం జరుగుతుంది. అది ఎల్లుండి నుంచి స్టార్ట్ చేస్తాను. జస్ట్ జాగ్రఫీ మీద టీచర్స్కి పిల్లలకి అవగాహన కోసం ఏ టాపిక్లు ఉన్నాయి, సబ్ టాపిక్లు ఏమున్నాయని చెప్పడానికి మాత్రమే ఇది మీకు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.